దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. నేను కూడా నా కుటుంబం కూడా క్షేమముగా దేవుని కృప వల్ల ఉన్నామండి. మరొక ధ్యానాంశం ద్వారా ఈ విధంగా మనం కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆధ్యాత్మిక ఎదుగుదలలో మరింత దేవునికి సన్నిహితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దిన ధ్యానాంశంకు నేను తీసుకున్న వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు వేయించుకున్న ముద్రలు ఏంటి? పౌలు గారు ఎటువంటి ముద్రలు కలిగి ఉన్నారు? ఎందుకు ఆయనను ఇంకా శ్రమ పెట్టవద్దని ఆయన వేడుకుంటున్నారు అనేది ఇది నాన్న కొన్ని విషయాలు మనము దేవుని జీవ గ్రంథంలో నేర్చుకుందాం ప్రియులారా. పూర్వ కాలంలో అనేకమైన ముద్రలు వేయించుకునే ఉండేవారు. బానిసలకు ముద్రలు వేసేవారు. వీరు బానిసలు అని వారికి గుర్తుగా ముద్రలు వేసేవారు. అంతేకాకుండా సైనిక అధికారి యొక్క ముద్రలు సైనికులకు వేయించుకునేవారు. ఎందుకంటే వీరు సైనికులు అని గుర్తింపు కోసం ఆ ముద్ర ద్వారా వీరు సైనికులని గుర్తించేవారు. అంతేకాకుండా దేవత ఆరాధన లేకపోతే దేవతా భక్తులు కూడా దేవుల్ని ప్రీతి కలవారు, దేవుని యందు ప్రీతి కలవారు ఆ దేవతల యొక్క ముద్రలు వేయించుకోవడం మనము పూర్వకాలంలో చూస్తూ ఉంటున్నాం. మన అమ్మమ్మ నానమ్మ తాతయ్యల కాలంలో పచ్చాబొట్టులు వేయించుకుంటారండి. వారి యొక్క పేరులు అంటే వారికి ఇష్టమైన వారి యొక్క పేరులు తమ శరీరం మందు ముద్రించుకునేవారు. కానీ కాలము గడిచే కొలది ఈ దినాల్లో ఈ ముద్రల యొక్క గుర్తులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా, మన దేశంలో కూడా చాలా మంది ఇటువంటి ముద్రలు వేయించుకుంటున్నారు. దాన్ని టాటూస్ అనడం జరుగుతుంది. ఇవి పోనీ ఒక చోట రెండు చోట్ల వేయించుకోవట్లేదండి. శరీరం అంతా కూడా దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని ఆ నల్లటి మచ్చలతో ముద్రించుకుంటూ శరీరాన్ని చాలా చూడడానికి అసహ్యమైన రీతిలో ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి కూడా వేయించుకోరాని చోట తన యొక్క ఫ్యాన్ అండి అబ్బాయి ఒక సినీ యాక్టర్ యొక్క ఫోటోను వేయించుకుందంటే నిజంగా పెద్దలు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఎంత పిచ్చి ఏంటి ఈ అమ్మాయికి ఆ హీరో అంటే అని, ఇది చాలా మంచి విషయం కాదు అని వాళ్ళు తిట్టడం కూడా జరిగింది. ఈ విధంగా మనం చూస్తుంటే చాలా మంది ఈ మధ్యకాలంలో దేవుడు తనకిచ్చిన శరీరాన్ని లేకుంటే మనకిచ్చిన శరీరాల్ని అపవిత్రపరచుకుంటూ, అంటే అవి వేయించుకోవడం వల్ల అపవిత్రం అని కాదు, కానీ అవి వేయించుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరము దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఇచ్చారు. ఈ శరీరం ద్వారా దేవునికి మహిమకరంగా ఉండడానికి దేవుడు ఇచ్చారు. ఈ శరీరంలో దేవుడు నివాసం చేయడానికి ఈ శరీరాన్ని అవయవాల్ని మనకి ఇచ్చాడు. ఇది మన యొక్క శరీరం కాదు ప్రియులారు, లేకుంటే తల్లిదండ్రులు మనకిచ్చిన శరీరం కాదు. దేవాది దేవుడు డిజైన్ చేసి మనకిచ్చిన ఈ శరీరాన్ని ఈ దినాన్న ఎంతమంది ఈ విధముగా తమ ఇష్టానుసారంగా ఆ శరీరాన్ని మరల్చుకుంటున్నారంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు. కొంతమంది అనేక వ్యసనాలకు ఈ శరీరాన్ని లోంచేస్తున్నారు. కొంతమంది ఇటువంటి పిచ్చి చేష్టలతో ఈ పచ్చాబొట్టులు, ఈ టాటూస్, వీటన్నిటి ద్వారా కూడా దేవుడు నివసించవలసిన ఈ శరీరాన్ని అనేకమైన శరీర ఆశలకు లోను చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో లేకుంటే 3వ అధ్యాయం అనుకుంటా అండి, చెప్తుంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించమని. మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? ఇది పరిశుద్ధాత్మక నిలయమని మీకు తెలియదా అని పౌలు గారు చెప్తున్నారు. మరి అటువంటి ఈ అందమైన దేహాన్ని ఎంత భయంకరంగా మరల్చుకుంటున్నారంటే, ఎంత భయంకరంగా స్థితికి శరీరాన్ని దిగజారుస్తున్నారంటే ఇంకా దాన్ని మనం ఊహించలేము, చెప్పలేము ప్రియులారు. ఒకవేళ చెప్పితే వినే మనుషులు కూడా కాదు. అటువంటి స్థితిలో ఇది నా ప్రపంచము దిగజారిపోయిందనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న ముద్రలు అటువంటి ముద్రలు కాదు ప్రియులారా. పౌలు గారు ముద్రించుకున్న ముద్రలు దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని కొరకు ఆయన ముద్రించుకున్నారంటే, ఎటువంటి ముద్రలు ఆయన కలిగి ఉన్నారంటే దేవుని యొక్క పరిశుద్ధత. ఒకప్పటి కాలంలో దేవుడు మాట్లాడకుండా ముందు ఆయన యొక్క ముద్రలు వేరు. హత్యలు లేకుంటే దేవుని యొక్క బిడ్డల్ని హింసించడము అనే చెడ్డ పేరు లేకుంటే చెడ్డ ముద్రలు ఆయన కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన రక్షించాడో అప్పటి నుండి కూడా పౌలు గారు దేవుని కొరకు బ్రతికాడు. క్రీస్తు యొక్క బిడ్డగా ముద్ర వేయించుకున్నాడు. అందుకు నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంటే అది ఇదివరకటి కాలంలో హింసకుడు, దోషకుడు
పాపులలో ప్రధాన పాపి అని తన గూర్చి తన సాక్ష్యం చెప్పుకున్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే రక్షించాడో అప్పటి నుండి కూడా క్రీస్తు యొక్క బిడ్డగా ముద్ర వేయించుకున్నాడు. క్రీస్తు అడుగు జాడల్లో నడిచిన ముద్ర వేయించుకున్నారు పౌలు గారు. ఎంత మంచి సాక్ష్యం ప్రియులారా. ముద్రలు అంటే మనకి అనేకమైన ముద్రలు గుర్తు రావచ్చు, కానీ ఈ దినాన్న వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారు ఎటువంటి ముద్రలు కలిగి ఉన్నారు, ఎటువంటి ముద్రల వల్ల ఆయన యొక్క జీవితం కొనసాగిస్తున్నాడు, ఎటువంటి ముద్ర కలిగి ఉండడం వల్ల దేవునికి మహిమకరంగా అనేక మందికి రక్షణలోకి నడిపించడానికి ఈయన ఎటువంటి ముద్రలు కలిగి ఉన్నారనేది కొన్ని విషయాలు మనము దేవుని జీవ గ్రంథంలోని చూద్దాం ప్రియులారా. ఆయన అనేకమైన ముద్రలు కలిగి ఉన్నారు. తను దేవుని బిడ్డగా ముద్ర కలిగి ఉన్నాడు. తన పరిశుద్ధత, నేను యేసు ప్రభు గారు ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉన్నారో నేను కూడా క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే క్రీస్తు ఎటువంటి మార్గంలో నడిచాడో, ఎటువంటి పరిశుద్ధ మార్గంలో నడిచాడో, ఎటువంటి యథార్థమైన మార్గంలో నడిచాడో, ఏ విధంగా సత్యాన్ని ఆయన అనుసరించాడో ఆ అన్ని ముద్రలు కూడా నేను నాలో కలిగి ఉన్నానని గొప్ప సాక్ష్యం ఆయన చెప్తున్నారు. క్రీస్తు అనే ముద్ర కలిగి ఉన్న, క్రీస్తు బిడ్డను అనే ముద్ర కలిగి ఉన్నాడు. నేను పరిశుద్ధుడును అనే ముద్ర కలిగి ఉన్నాడు. నేను పవిత్రుడిని, దేవుడు నన్ను చేశాడు, నేను పవిత్రుడిగా జీవిస్తున్నాను అనే ముద్ర కలిగి ఉన్నాను. అంతేకాకుండా దేవుని కొరకు అనేక హింసలు పడ్డాడండి. క్రీస్తు ఖైదీ అని చాలా పత్రికల్లో ఆయన వక్కానించడం జరిగింది. అంటే దేని నిమిత్తం ఖైదీ? ఆయన తప్పు చేసి ఖైదీగా వెళ్ళలేదు, కానీ క్రీస్తు పరిచర్య నిమిత్తము నేను క్రీస్తుకు ఖైదీని, క్రీస్తు యొక్క పని నిమిత్తము, పరిచర్య నిమిత్తము నేను చెరసాలలో ఉంచబడ్డాను, నేను క్రీస్తు యొక్క ఖైదీని అనే ముద్రను ఆయన ఎంచుకున్నారు. అంతేకాకుండా మంచి పోరాటం పోరాడాను అంటే పోరాటంలో కూడా విజయము సాధించాను, ఇక మీదట నాకు నా జీవ కిరీటాన్ని నాకు దేవుడిస్తాడు అంటే పోరాటము అంటే పోరాడి గెలిచిన, విజయాన్ని సాధించిన ముద్ర ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన హింసలలో, శ్రమలలో అనేక విధాలుగా ఆయన పాలిభాగస్తుడుగా ఉన్నాడు. అనేక విధాలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఎటువంటి శ్రమలు పడ్డాడో ఆయన ఖచ్చితంగా ఎంతో స్పష్టంగా దేవుని జీవ గ్రంథంలో చెప్పడం జరిగింది ప్రియులారా. ఖైదీ శ్రమ మాత్రమే కాదు, కొరడా దెబ్బలు మాత్రమే కాదు. ఆయన ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నారండి? 5 సార్లు కొరడా దెబ్బలు ఆయన తిన్నట్లుగా దేవుని జీవ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నిమిత్తము 1 తక్కువ 40 దెబ్బలు ఆయన ఎన్నిసార్లు తిన్నారండి? చాలా సార్లు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా చెరసాలలో ఉన్నారు. అంతేకాకుండా అన్యజనుల వల్ల శ్రమలు పడ్డారు. అదే అన్యజనుల శ్రమల వల్లనైనా ముద్రలు వేయించుకున్నారు. చెరసాలలో ఉన్న ముద్ర వేయించుకున్నాడు. దేవుని కొరకు హింసించబడిన ముద్ర వేయించుకున్నారు. దేవుని కొరకు పలు విధాలుగా శ్రమపడి చివరికి మరణకరమైన స్థితికి వెళ్ళిపోయిన ముద్రలు కూడా ఆయన వేయించుకున్నారు. ఇవన్నీ పౌలు గారు ధరించిన ముద్రలు ప్రియులారా. ఎందుకొరకు ధరించారు? ఎందుకొరకు ఈ ముద్రలైన కలిగి ఉన్నారంటే దేవుని పని నిమిత్తము కలిగి ఉన్నారు. ఇదేనా అన్న ముద్రలు చాలా మంది వేయించుకుంటున్నారు. ఆ ముద్రలు వారి యొక్క ఆనందము కోసము, వారి యొక్క తృప్తి కోసము వేయించుకుంటున్నారు. ఆ ముద్రల వల్ల ఈ మధ్యకాలంలో సర్వేలో తేలింది క్యాన్సర్ కూడా వస్తుందంటే ఈ టాటూస్ వేయించుకోవడం వల్ల. కాబట్టి ప్రియులారా, పౌలు గారు వేయించుకున్న ముద్రల వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కానీ ఇటువంటి యేసుక్రీస్తు యొక్క ముద్రలు ఆయన ధరించడం వల్ల ఆయన పరలోకాన్ని చేరుకునే గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకోగలిగారు. నేను దేవుని బిడ్డలుగా ఈ దినాన్ని మనం జీవిస్తున్నాం. క్రీస్తు బిడ్డలంగా మనం ఉంటున్నాం. క్రీస్తుని మేము వెంబడిస్తున్నాం. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. కానీ క్రీస్తు యొక్క ముద్ర మనలో కనబడుతుందా? క్రీస్తు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నాము. ఆయన తన అడుగు జాడలు మనకు ఉంచిపోయారు కదండి. అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నాము. కానీ క్రీస్తు యొక్క ముద్ర ఒక్కటైనా మనలో ఉందా? నేను దేవుని కొరకు బాప్తిస్మము తీసుకున్నానని తిరిగి జన్మించామని చెప్తున్నాం మనము. దేవుడు యొక్క ముద్రలు, ప్రేమ అనే ముద్ర ఉందా? యథార్థత అనే ముద్ర ఉందా? పరిశుద్ధత అనే ముద్ర ఉందా? దేవుని కొరకు తగ్గింపు అనే ముద్ర ఉందా? ఈ ముద్రలన్నీ దేవుని కొరకు మనము వేయించుకునే, లేకుంటే మనల్ని లోకానికి దేవుని మహిమ నిమిత్తం చూపించే ఇండికేషన్స్ ప్రియులారా. కాబట్టి ఇటువంటి ముద్రలు మనము ఎంతవరకు మనం కలిగి ఉన్నాం అనేది ఈ దినాన మనము వాక్యం ప్రకారంగా మనము పరిశీలించుకోవాలి. మరి పౌలు గారు చక్కగా చెప్తున్నాను, క్రీస్తు కొరకు నా శరీరం ముందు ముద్రలు ధరించుకున్నాను. నా శరీరంలో లేకుంటే నాలో దేవుణ్ణి, క్రీస్తుని స్పష్టంగా చూపెడుతున్నాను. నేను వెళ్ళినప్పుడు ఈయన దేవుని యొక్క పరిచారకుడు అని స్పష్టంగా అనేక మంది చెప్తున్నారు. దెయ్యాలు కూడా చెప్తున్నాయండి, ఈయన క్రీస్తు యొక్క బిడ్డ అనేసి దెయ్యాలు కూడా ఆయనకు కూర్చి సాక్ష్యం చెప్తున్నట్లుగా దేవుని జీవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి మనం ఎటువంటి సాక్ష్యాన్ని దేవుని కొరకు పొంది ఉన్నాం? ఎటువంటి గుర్తులు మనకు ఉన్నాయి?
దేవుని బిడ్డగా గుర్తింపబడుతున్నామా? వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళలో ప్రేమ నిలిచి ఉందని గుర్తింపు ఉందా, ముద్ర ఉందా? వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి, క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి వీరు పరిశుద్ధులుగా ఉన్నారు. వీరు క్రీస్తు యొక్క బిడ్డలు కాబట్టి తగ్గించుకొని ఉంటున్నారు. వీరు క్రీస్తు యొక్క బిడ్డలు కాబట్టి వీరు ఇతరులకు సహాయం చేస్తున్నారు. వీరు క్రీస్తు యొక్క బిడ్డలు కాబట్టి బూతులాడట్లేదు. వీరు క్రీస్తు యొక్క బిడ్డలు కాబట్టి చెడు వ్యసనాలకు వారు లోను కావట్లేదు. వీరు క్రీస్తు నడిచిన మార్గంలో నడుస్తున్నారు. క్రైస్తవులంటే వీరు అనే చెప్పుకునే సాక్ష్యము మన జీవితంలో మనం చూపించగలుగుతున్నామా? అలా చూపించుకోలేకపోతే మనము క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తున్న వారంగా చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హులం కాదు ప్రియులారా. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవుని యొక్క ముద్రలు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క గుర్తులు మనం కలిగి ఉండాలి. మనల్ని చూస్తున్న వారు దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఈనాడు ఎంతవరకు మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది? అందుకనే కదండి దేవుడు వాపోతున్నాడు, మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఈనాడు దేవునికి మహిమకరమైన జీవితాలు లేవు, కానీ దేవునికి అవమానకరమైన జీవితాలు, దేవుని దూషణకు అంటే దేవుడు దూషించబడటానికి కారణమైన వారుగా మనం ముద్రలు వేయించుకుంటున్నాం, గుర్తులు కలిగి ఉన్నాం తప్ప దేవునికి మహిమకరమైన గుర్తులు మనం ఈ దినాన చాలా మంది కలిగి లేని వారముగా ఉంటున్నాం. క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ అటువంటి స్థితిలో ఉండడము దేవునికి బాధాకరమైన విషయం, దేవునికి అవమానకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఇదే నాన్న బాప్తిసం పొందుకున్నాము, చర్చికి వెళుతున్నాము, దేవుని మాటలు వింటున్నాము, పాటలు పాడుతున్నాము, సాక్ష్యాలు చెప్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము అని మనం చెప్పుకోవడం కాదు. కానీ ఇదే నాన్న మన యొక్క క్రియలు లోకానికి కనబడాలి. మన యొక్క క్రియలు మన సొంత వారికి కనబడాలి, మన కుటుంబ సభ్యులకి కనబడాలి. అందుకనే తన పవిత్ర ప్రవర్తనను బట్టి భర్త ఏంటండి దేవునిలోకి రాబట్టబడవచ్చునంటే, మరి మన పవిత్ర ప్రవర్తన బట్టి, మన యొక్క నడవడికను బట్టి అనేక మంది దేవుని దగ్గరకు వచ్చే రీతిలో మన యొక్క జీవితం జీవిస్తున్నామా, నడుస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా, మాట్లాడుతున్నామా అనేది వాక్యాన్ని బట్టి దినాన్న మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితం కాదు ప్రియులారా. క్రైస్తవ జీవితం అంటే నిత్యము పోరాటము కలిగిన జీవితం. దేవుని యొక్క మార్గములో నడుస్తూ దేవుని కొరకు జీవించే ప్రక్రియలో అనేక శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా శిష్యులైన వారు, లేకుంటే అపస్తులైన వారు, లేకుంటే దేవుని బిడ్డలైన వారు, మిషనరీలు అనబడిన వారు కూడా దేవుని యొక్క మహిమకరంగానే వారు జీవించారు తప్ప, వారి ప్రాణాలు కూడా వదలడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుని యొక్క నామాన్ని, లేకుంటే దేవుని తలదించుకునే పరిస్థితి వారు దేవునికి కల్పించలేదు. కానీ ఈనాడు అటువంటి వారి కోసము దేవుడు దీపం పెట్టి వెతుకుతున్నాడంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో, నా కొరకు జీవించేవారు కలరేమో అని దేవుడు ఎంతగానో ఇదేనన్నా ఈ తరము వారి కోసము దేవుడు వెతుకుతున్నాడు ప్రియులారా. దేవుడు వెతుకుతున్నప్పుడు మీరు నేను కనబడే స్థితిలో ఉండాలి ప్రియులారా. అటువంటి భక్తి జీవితంలో మనం కొనసాగినప్పుడు మాత్రమే దేవునితో పాటు మనము దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాము తప్ప ఏదో నామకాహ భక్తి చేస్తూ దేవుని యొక్క ముద్రలు కాకుండా సాతాను యొక్క గుర్తులు వేయించుకొని మనము ఈ లోకానుసారంగా జీవిస్తే ఏ మాత్రము కూడా దేవుడు సంతోషించడు. అంతేకాకుండా మన భక్తి వల్ల మనకు ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా దేవుని రాజ్యానికి మనము ఏమాత్రం వారసులం కాము. దేవుని రాజ్యంలో మనం త్రోసివేయబడే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందుకోవట్లేదని ప్రకటన గ్రంథంలో చెబుతున్నట్లుగా అటువంటి వాక్యాలు మనకు వినబడుతున్నప్పుడు మన జీవితాలు మార్చుకోలేకపోతే, మన యొక్క సాతాను యొక్క ముద్రలు చెరిపివేసుకోకపోతే, సాతాను యొక్క మార్గంలోనూ తప్పించుకొని తిరగకపోతే దేవుడు ఏమాత్రము కూడా ఆనందించడు మన వల్ల. మన ఆత్మీయ జీవితం వల్ల దేవుడు సంతోషించడు ప్రియులారా. సంతోషము ఉండదు సరికదా, దేవునికి మనం దుఃఖాన్ని కలిగించే వారంగా, ఆయన గాయాన్ని మాటికి రేపే వారంగా, ఆయన ముక్కుకి మనం పొగవలే ఉన్నట్లుగా మన జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఉండి మనం విడిపించబడి దేవుని యొక్క ముద్రలు మన జీవితంలో, పౌలు గారు ధరించిన ముద్రలు, పౌలు గారి యొక్క వ్యక్తిత్వం, పౌలు గారి యొక్క నడవడిక, ఆయన క్రీస్తును పోలి నడుచుకున్న విధానము మనం కూడా అలవాటు చేసుకొని క్రీస్తు ముద్రలు మనలో ధరించుకోవాలని దేవుని పేరట కోరుచున్నాను. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నారు, మరణం విషయంలో సమాన అనుభవము నేను దేవుని కొరకు ఉండాలని, మళ్ళీ పునరుత్థానము దేవుని కొరకు నేను పొందుకోవాలని, దేవుని కొరకు సమాన అనుభవంగా, దేవుని కొరకు దేవుడు ఎన్నైతే శ్రమలు పడ్డారో అటువంటి శ్రమలన్నింటినీ కూడా నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ శ్రమల్లో నేను విజయాన్ని సాధించినట్లయితే దేవునితో నేను పునరుత్థానములో తిరిగి జీవిస్తాను అని పౌలు గారు చెప్తున్నారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆయనతో చనిపోతే ఆయనతో బ్రతుకుతాం. ఒకవేళ ఈ శ్రమల్లో లేకుంటే ఈ ముద్రలలో దేవుని కొరకు జీవిస్తున్న క్రమంలో అనేకమైన
శోధనలు, మరణమే నాకు సంభవించినప్పటికీ కూడా నేను తిరిగి ఎలా బ్రతుకుతాను? క్రీస్తుతో కూడా యుగయుగాలు బ్రతికే అనుభవం కొరకు ఇవన్నిటిని కూడా నేను లెక్క చేయట్లేదు. నాకున్న అన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అవి శ్రమలే కావచ్చు, ఈ భౌతికమైన ఆస్తిపాస్తులే కావచ్చు, ఈ భౌతికమైన అర్హతలే కావచ్చు, లేకుంటే ఆధ్యాత్మికతలో దేవుని కొరకు నెలిగిపోయే విధానమే, శ్రమపడే విధానమే, అవమానపడే విధానమే కావచ్చు, ఇవన్నీ కూడా నేను సంతోషంగా భరిస్తున్నాను. ఎందుకంటే దేవుని కొరకు మళ్ళీ నేను నిత్యము బ్రతకాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను భరిస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను నా శరీరంలో అనుభవిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు సమస్తమును అనుభవించేశారు. ఆయన అనుభవించినాక ఏమీ లేవు, కానీ ఇంకా ఏమన్నా కొదువు ఉన్నాయేమో, దేవుని కొరకు నేను ఇంకా ఎక్స్ట్రా బోనస్ గా నేను దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడాలేమో, అవమానించబడాలేమో, వాటి కోసం నేను శ్రమ పడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. మనమేంటి, శ్రమ వస్తే, బాధ వస్తే, ఏదైనా సమస్య వస్తే మనము ఎలా తప్పించుకుందామని ఎదురు చూస్తాం. కానీ దేవుని యొక్క శ్రమల్లో నేను ఈ సమస్యలలో నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు నేను దీనిలో విజయం సాధించాలి, శ్రమలు నాకు వస్తే చాలు, శోధనలు నాకు వస్తే బాగున్ను అనే భక్తి జీవితం ఈ దినాల్లో లేదు ప్రియులారా. కానీ పౌలు గారు అలా చెప్పట్లేదు. దేవుని యొక్క శ్రమలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయేమో, అవి నా శరీరంలో నేను అనుభవించాలని, దాని ద్వారా నేను దేవుని దగ్గర మరింత ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలని, మరింత దేవుని సంతోష పెట్టాలని నేను ఎదురు చూస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. మరి ఇటువంటి ఆశ, కోరిక మనము కలిగి ఉన్నామో ప్రియులారా? దేవుని కొరకు నిందలు, హింసలు, అవమానాలు వస్తున్నప్పుడు ఎదుర్కొని నిలబడే ధైర్యం మనకుందా? దేవుని కొరకు ఏదైనా నేను భరించగలను అనే ఒక నిగ్రహం మనకుందా? అలా ఉన్నట్లయితే క్రీస్తు ముద్రలు మనలో కూడా ఉన్నట్టే. దేవుని కొరకు మనము నిందించబడుతున్నామా? దేవుని కొరకు మనం హింసించబడుచున్నామా? దేవుని కొరకు మనం అవమానించబడుతున్నామా? మనము ఎంత భక్తిగా జీవించినప్పటికీ భక్తి లేదని అవమానించబడుతున్నామా? మనం ఎంతగా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనలో అనేకమైన నిందలు, అవమానాలు మనం ఎదుర్కొంటున్నామా? ఎదుర్కొన్న భయపడొద్దు ప్రియులారా. ఎందుకంటే ఇవన్నీ కూడా దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపజేస్తాడు, పూదండను మనకి ధరింపజేస్తాడు. ఎందుకంటే దేవుని నిమిత్తం పడిన ఏ కష్టమైనప్పటికీ దేవుని దృష్టిలో ఘనమైనదిగా ఉంటుందని గ్రహించాలి. అందుకనే భక్తులందరూ కూడా దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా అన్నిటినీ కూడా ఈ శ్రమలు నా దగ్గర నుండి తీసివేయమని ప్రార్థించలేదు, కానీ ఈ శ్రమలను తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభా, ఓర్పు దయచే ప్రభా. ఈ శ్రమల్లో వారు ఆనందించారు, సంతోషించారు, కీర్తనలు పాడారు, దేవుని స్తుతించారు. మరి ఎంత ఆనందము, సంతోషము వీరికి శ్రమల్లో ఎలా కలిగిందంటే దేవుడిచ్చే గొప్ప ఆదరణ. ఆహా, దేవుడి కొరకు నేను ఎంత శ్రమ పడుతున్నాను అంతగా సంతోషించేవారు, ఎంత అవమానించబడుతున్నాను అంతగా సంతోషించేవారు. అటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నారు కాబట్టి ఇదే నాన్న వారందరూ కూడా 12 సింహాసనాల మీద కూర్చొని మనకు తీర్పు తెచ్చడానికి సిద్ధముగా ఉన్నారు. మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు కనీసం మనమైనా బ్రతుకుతున్నామా? పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? యథార్థత కలిగి ఉంటున్నామా? సత్యము అనుసరించి నడుచుకుంటున్నామా? శ్రమలు పడవసరం లేదు, కనీసం మినిమము దేవుని కొరకు మన నోటిని, మన శరీరాన్ని, మన చూపుల్ని, మన తలంపుల్ని కంట్రోల్ చేసుకుంటున్నామా? మనమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామా? కనీసం మన కుటుంబాన్ని, మన భర్తల్ని, మన పిల్లలనైనా కనీసం రక్షించుకుంటున్నామా? బయటికి వెళ్ళి సువార్త ఒక చేయడానికి పరిస్థితి అనుకూలించకపోవచ్చు, లేక అనుకూలంగా నువ్వు వెళ్ళలేని పరిస్థితులు అవ్వచ్చు, కానీ కనీసం నువ్వైనా, నీ కుటుంబమైనా దేవుని కొరకు జీవిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు ప్రియులారా. అటువంటి ముద్రలు మనము కూడా దేవుని కొరకు కలిగి ఉండాలని, అటువంటి ముద్రలు కలిగిన వారముగా మనము ఈ లోకములో జీవించినట్లయితే దేవుడు ఉండే ఆ నిత్య లోకములో మహా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా మనల్ని గురించి సంతోషించి, నా బిడ్డ నా కోసం ఎన్ని హింసలు పడింది, ఎన్ని అవమానించబడింది, నా కొరకు ఎంత పరిశుద్ధంగా బ్రతికింది, నా కొరకు ఎంత యథార్థంగా బ్రతికింది, ఈ లోకములో తన యొక్క సుఖాలన్నీ పక్కన పెట్టి నా కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించిందని దేవుడు సంతోషించే రీతిలో మనము దేవుని కొరకు బ్రతకాలని, అటువంటి ముద్రలు పౌలు గారు ధరించిన ముద్రలు, క్రీస్తు ధరించిన ముద్రలు, అపోస్తులు ధరించిన ముద్రలు, పరిశుద్ధులు ధరించిన ముద్రలు, మిషనరీస్ ధరించిన ముద్రలు, ఇవన్నీ కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము కూడా పొందుకొని మన పేరు కూడా దేవుని జీవ గ్రంథంలో లిఖింపబడాలని, అటువంటి ముద్రలు కలిగిన వారంగా క్రీస్తు వెంబడిస్తున్న మనమందరము కూడా ఉండాలని దేవుని పేరట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలే.